మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ఒక మనిషికి కాలసర్ప దోషము, పితృదోషము, స్త్రీ దోషం అనేది ఉండకూడదండి. ఈ 3 దోషాలుంటే మనిషి యొక్క పరిస్థితి చాలా భయానకంగా ఉంటుంది. అసలు పితృదోషం అంటే ఏంటి? ఈరోజు నా టాపిక్ అండి. ఎవరైతే మాకు పనులు జరగటం లేదు, ఏది పట్టుకున్నా ముందుకు వెళ్ళటం లేదు, మా ఇంట్లో పిల్లలు పుట్టి చనిపోతున్నారు, పెళ్ళైన పిల్లలు పుట్టలేదు, మాకు పెళ్లి అవ్వట్లేదు, మాకు అనారోగ్య సమస్యలొస్తున్నాయి, ఎంత హై స్థాయికెళ్ళినా సరే మనం కిందకొచ్చి పడిపోతున్నాము, మాకు ఏం అర్థం కావట్లేదంటే దాన్ని పితృదోషం అంటారు. పితృదోషం అనేది ప్రతి తరంలో వస్తూనే ఉంటుంది. అసలు పితృదోషం అంటే ఏంటంటే, ఇప్పుడు మన యొక్క తాతలు, ముత్తాతలు, మన తండ్రులు మనకిచ్చే ఆస్తులు అనేవి కాకుండా, వాళ్ళు చేసేటువంటి పాపాలు కూడా మనకొస్తాయండి. ఆ పాపాలని పితృదోషాలు అంటారు. ఈ పితృదోష నివారణ అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనకి కర్ణాటకలోని గోకర్ణంలో మనము మోక్ష నారాయణ బలి అని పూజ చేస్తే మీకు కంపల్సరీగా పితృదోష నివారణ జరుగుతుంది. ఆ పూజ అనేది 1 రోజు, 2 రోజులు చేస్తారండి. కానీ మనకి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల 1 డేలో మనం చేపించుకోవచ్చు. ప్రధానంగా ఈ గోకర్ణంలోని మోక్ష నారాయణ బలి పూజ అనేది ఎప్పుడు చేపించుకోవాలంటే మహాశివరాత్రి గానీ, శివరాత్రి గానీ, శనివారం గానీ, శివరాత్రి, మహాశివరాత్రి అనేది మీకు చాలా అనుకూలమైన రోజులండి. మహాశివరాత్రి అయితే మీకు కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. అదే శివరాత్రి అయితే రష్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మహాశివరాత్రి రోజు మాత్రమే ఈ కార్యక్రమం అనుకోండి. ఇంకోటి ఏంటంటే మీ యొక్క మోక్షనారాయణ బలి పూజ అయిపోయిన తర్వాత అక్కడ మనకి శివుడు మహాబలేశ్వర రూపంలో ఉంటాడు. మీరేం చేస్తారంటే మారేడు దళాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ శివుడు సమర్పించి మీరు పూజ చేయించుకుంటే మీకు మోక్షం అనేది లభిస్తుంది. మీకు మోక్షనారాయణ బలితో పితృదోషం పోగా ఈ మారేడు దళం అక్కడ శివుడికి ఇవ్వడం వల్ల మీకు మోక్షం కూడా వస్తుంది. దయచేసి మీ యొక్క జీవితంలో ఇక్కడికి వెళ్ళండి. మీకు పనులు తొందరగా అవ్వాలి, నాకు ఈ దోష నివారణ అవ్వాలి అంటే మీకు ది బెస్ట్ సొల్యూషన్ అనేది గోకర్ణం అండి. గోకర్ణం వెళ్ళండి, మోక్షనారాయణ బలి పూజ చేయించుకోండి, అదేవిధంగా శివుడికి మారేడు దళం సమర్పించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను మీకు సలహా ఇస్తాను, ఎలా పోవాలో కూడా మీకు చెప్తాను.